2018కి వచ్చేటప్పటికి మళ్ళీ తెలంగాణ పోయినాడు. మళ్ళీ దాని తర్వాత ఎవరితో కలిసినాడు? మళ్ళీ పోయి కాంగ్రెస్తో కలిసినాడు. 2019కి వచ్చేటప్పటికి ఏం చేసినాడు? మళ్ళా మోడీ హటావు దేశ్కు బచావు అన్నాడా లేదా? 2019 తర్వాత మళ్ళా ఓడిపోయిన తర్వాత మొన్న మోడీ అటువంటి లీడర్ అవసరం ఈ దేశానికి అని అన్నాడు. 2014 వచ్చేటప్పటికి లేటెస్ట్గా ఏం చేస్తున్నాయంటే ఆయన అసలు సిపిఐతో మాట్లాడుతున్నాడు, సిపిఎంతో మాట్లాడుతున్నాడు, బీజేపీతో మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్తో మాట్లాడుతున్నాడు, ఇంకా లాస్ట్ జనసేనతో పొత్తు అని అంటున్నాడు. ఒక్క వైఎస్ఆర్సీపీతో తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరితో ఎవరైనా ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్తో కూడా మాట్లాడతారు. అందుకనే ఒక పాట వినిపిస్తాం మీకు. ఆ పాట ఒక్కసారి చాలా యాప్ట్గా ఎవరు చేసినారు కానీ భలే చేసినారు. కాంజీవ ఇది యాప్ట్. ఎంత చక్కగా తీసినారు చూడండి. ఇది ఈరోజు ఎందుకు ఈ పరిస్థితికి ఉందంటే, ఈరోజు రాష్ట్రము ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది అప్పులంటే ఇది మెయిన్. ఇప్పుడు చూడండి, ఇది కాక ఆయన ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎట్లుందనేది ఒక్కసారి చూద్దాం. ఈయన మనసులో మాట అని ఒక బుక్ రాసినాడు, అందరికీ తెలుసు కదా. మంచి ప్రాయంలో ఉన్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద మేధావులతో కలిసి దాంట్లో ఏమేమి ఆయన మనసులో ఏముంది మాట. ఎందుకంటే ఈరోజు ఉద్యోగస్తులు ఆయన చెప్పేది వింటున్నారు, నిరుద్యోగస్తులు ఆయన చెప్పేది వింటున్నారు, అడపా రైతులను టెంప్ట్ చేస్తున్నాడు. కానీ ఆయన మనసులో ఏముంది మాట అనేది ఒక్కసారి చూద్దాం. ఏమన్నాడు ఆయన? పేజ్ నంబర్ 117. మనకు అవసరమైన దానికంటే ఎక్కువ మందిని పనిలో పెట్టుకుంటున్నాం. ఇది బాగా ప్రభుత్వ ఉద్యోగులందరూ బాగా వినాలి. ఇది చాలామంది అసలు మర్చిపోయేదానికి ఉంది. దాని తర్వాత 119 పేజు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి మళ్ళీ ₹2 చేశారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఖర్చు భరించరానిదిగా భావించి మళ్ళీ ₹3.5 ధరను పెంచాను. సబ్సిడీ ఇవ్వడము పులి మీద సవారీ లాంటిది. వాస్తవం ఏమంటే సబ్సిడీ వల్ల రాజకీయ ప్రయోజనాలు నష్టపోతాయి. ₹2 కిలో బియ్యం ఇచ్చి కూడా 1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. కొంత ధర పెంచినప్పటికీ సబ్సిడీని కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం 1994 ఎన్నికల్లోనూ ఓడిపోయింది. నెక్స్ట్, రైతులు వినాలి. ఇది రైతులకు విద్యుత్తు, సాగునీరు, ఎరువులతో సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇవాళ రైతులకు ఉచిత విద్యుత్తునిస్తున్న రాష్ట్రాలు కొన్ని దేశంలో ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసిన అకాలీదళ్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితి మీద భారం మోపే మరో కారణము విపరీతమైన సంఖ్యలో ఉద్యోగుల నిర్వహణ వ్యయం. ఉద్యోగస్తులందరూ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల చేత ఉద్యోగుల కోసం నడిచే ప్రభుత్వాలు అయ్యాయి. అంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆ టైపులో ఉద్యోగుల చేత ఉద్యోగుల కోసం. ఇది మనసులో మాట, చంద్రబాబు నాయుడు గారు మనసులో మాట. నేను ముఖ్యమంత్రిని కాకముందు 10 నెలలు ఆర్థిక మంత్రిగా ఉన్నానంటే తెలియక కాదు, బాగా తెలిసే మాట్లాడుతున్నాడు అనమాట. అందరూ వినాలి, మర్చిపోయినట్టున్నారు ఇవన్నీ. 124. విద్యుత్తే కాక ఇతర సబ్సిడీలు కూడా ప్రభుత్వ రెవెన్యూ వ్యయంలోకి ప్రధాన భాగాన్ని తినేస్తున్నాయి. వెనుకబడిన వర్గాల వారికి ఇళ్ల పథకం మరో ఖరీదైన సబ్సిడీ పథకం. ఇల్లు అంటే వద్దని కొన్ని సందర్భాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలు. ఇప్పుడేమో బస్సు అంటున్నాడు లేడీస్కు. ఒక్కొక్కటి చూడండి, ఫ్లిప్ ఫ్లాప్.
అసలు ఇప్పుడు ఏమంటున్నారు, కొన్ని సందర్భాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు విద్యార్థులకు, వికలాంగులకు, స్వాతంత్ర సమరయోధులకు కూడా వద్దంట. ఈవెన్ వాళ్ళకు కూడా, ప్రస్తుత ప్రజాప్రతినిధులకు, జర్నలిస్టులకు మీకు కూడా అందిస్తుంది. వీటి ఖర్చు ప్రభుత్వానికి ఏడాది 4-5 కోట్ల రూపాయలుగా, ఏపీఎస్ఆర్టీసీకి ఏడాది 74 కోట్ల రూపాయలుగా. ఇది ఆర్టీసీ లెక్కలు తారుమారు చేస్తుంది. ఇక పరోక్షంగా ఇచ్చే సబ్సిడీలు కూడా ఏడాదికి ఖరీదు పెరిగిపోయి కొనసాగించడం కష్టమవుతుంది. వీటిలో అన్నిటికంటే ఎక్కువ ఖరీదైన కాలువల సాగునీటి విషయంలో వినియోగదారుల ఛార్జీల వసూల్లో లోపం. ఎకరానికి 60 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్న ఛార్జీ నిర్వహణ ఖర్చులు కూడా సరిపోనప్పుడు పెట్టిన పెద్ద పెట్టుబడుల లాభం వస్తాయి. అసలు ఎందుకు? చూడండి రైతుల పరిస్థితి. వెనుకబడిన తరగతుల గృహ నిర్మాణ పథకంలో వసూళ్లు అతి తక్కువ. అంటే గృహ నిర్మాణ పథకం వెనుకబడిన వర్గాలకు ఏదైతే ఇస్తున్నారో అది అతి తక్కువ, అసలు పెంచాలా, అసలు ఎందుకు అని ఆయన అభిప్రాయం. మళ్ళీ అదేవిధంగా 62 ఇదైతే ఇంకా ఉద్యోగస్తులంటే వింటే ఏమంటారు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ అవినీతి గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు వారి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66% మంది, పౌర సరఫరాల శాఖల్లో 65% మంది, రెవెన్యూ అధికారుల్లో 64% మంది, పోలీసుల్లో 62% మంది, స్థానిక సంస్థల్లో 52% మంది అవినీతి పరులని తేలింది. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తుల గురించి తన మనసులో మాట, పేజీ నంబర్ 61. బాగా ఉద్యోగస్తులందరూ బాగా చక్కగా వినాలి. 62 ఎందుకంటే ఆయన మంచి ప్రాయంలో అప్పటికే ఆర్థిక శాఖ మంత్రిగా చేసి ముఖ్యమంత్రిగా రాసినది. 62 రీఇన్వెంటింగ్ గవర్నమెంట్ అన్న పుస్తకంలో రచయితలు డేవిడ్ ఆస్బోర్న్ అండ్ టెడ్ గాబ్లర్, అంటే ఈయన ఇంగ్లీష్ వాళ్ళు పెద్ద వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా తను చదివి అధ్యయనం చేసుకొని ఈ అభిప్రాయానికి వచ్చినట్లు పెద్ద డేవిడ్ ఆస్బోర్న్, టెడ్ గాబ్లర్ లాంటి పెద్దవాళ్ళు రాసిన పుస్తకాలు కూడా చదివిన తర్వాత ఈ అభిప్రాయానికి వచ్చినాయంట. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు పెరుగుదల ప్రభుత్వం అప్పుల వల్ల చిక్కుకుపోయే పరిస్థితి దారితీసింది. జీతభత్యాల బిల్లు పెరుగుదల, రెవెన్యూ లోటు పెరుగుదల వల్ల ఈ లోటును అడ్డుకోవడానికి అప్పులు చేయక తప్పదు. ఈ అప్పులు వడ్డీలు మరిన్ని అప్పులకు దారితీస్తాయి. ఇదొక విషఫలం. కోశాగార సమతుల్యాన్ని నిలబెట్టడానికి ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులను తగ్గించాలని అవసరం ఎంతో ఉంది. అంటే ఇప్పుడు మీరేమో అప్పులు చేస్తారు, ఏ కారణం వల్లనే అంటున్నారు. ఇప్పుడు మనం చేసిండేది అప్పు కాక ఇదేమంటారు? సేమ్ కదా. అంటే ఫ్లిప్ ఫ్లాప్. ఆయన ఆలోచన విధానం చూడండి. జీతభత్యాల బిల్లు పెరగడానికి వాటి పెరుగుదలలోకి ఉద్యోగుల సంఖ్య పెరగకుండా ముఖ్య కారణం. ఉద్యోగుల పెరుగుదల వల్ల సామర్థ్యం పెరగడం, అంటే ఉద్యోగస్తులు పెరుగుతున్నాయంట, వాళ్ళలో సామర్థ్యం అయితే పెరగడం లేదంట. ప్రభుత్వంలో అదనపు ఉద్యోగాల సృష్టి ఎలా జరుగుతుంది? విభిన్న పద్ధతులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పథకాలు పూర్తవుతాయి, ఉద్యోగాలు రద్దు చేయాలి. ఎందుకు రద్దు, కంటిన్యూషన్ అనేది ఆయన ఆలోచన, ఆయన మనసులో మాట, మంచి ప్రాయములు రాసిండేది. ఏది టెడ్ గాబ్లరు, డేవిడ్ ఆస్బోర్న్ అటువంటి గొప్ప వాళ్ళ పుస్తకాలు చదివిన తర్వాత, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన తర్వాత, ముఖ్యమంత్రిగా ప్రాయములో రాసిండేది అనమాట. ఇది మళ్ళీ ఎందుకంటే 73 ఏళ్ళ కంటే ఒకసారి ఏదైనా కొద్దిగా లైట్గా ఆలోచన మారిండొచ్చు కదా. ఇది మా 40స్లో 40 ఏళ్లలో ఇంకెవరికి పొరపాటు జరగదు. ఆ అభిప్రాయం జీవితకాలం మంది ఉంటుంది లోపల. జీబ్రాకు సారలు అప్పుడప్పుడు మనం పెయింట్ వేస్తే పోతుంది, కానీ వర్షం పడినప్పుడు మళ్ళీ సారలు వచ్చేస్తాయి. ఎక్కడికి పోవాలి?